బొబ్బట్లు, భక్షాలు, పోలీలు ఇలా రకరకాలుగా పిలుచుకునే మన అదిరిపోయే స్వీట్ ఐటెంని రెడీ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను శనగపప్పుని 1 కప్ దాకా తీసుకున్నా. దీన్ని 2 సార్లు బాగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం 1 గంట అయినా సరే నానబెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే పప్పు బాగా నాని త్వరగా ఉడికిపోతుంది. ఇలా నీళ్లు పోసుకొని పప్పుని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇక్కడ నేను మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితో అయినా చేసేసుకోవచ్చు. 1 పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నా. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టించే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం చాలా మెత్తగా కలుపుకోవాలి. గట్టిగా అస్సలు ఉండకూడదు. వాటర్ పోసేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండి మొత్తం. ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని పైన కొద్దిగా నూనె వేసేసి మొత్తం ఒకసారి ఇలా నూనె మొత్తం పిండికి అలా పట్టించేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేదాకా వాటర్ పోసుకొని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ నానివ్వాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మొత్తం పూర్తిగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఇందులో ఉన్న నీళ్ళని వడకట్టేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఇలా ఒక జాలి గిన్నెలో మొత్తం పప్పు అంతా వేసేసుకుంటే వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. మళ్ళీ పప్పును తీసేసుకొని మెత్తగా ఇలా నలిపేసుకోవాలి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా ఫైన్గా పట్టేసుకోవచ్చు లేదా ఇలా పూర్తిగా బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇలా స్మాష్ చేసుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్ బెల్లం తీసుకున్నా. ఇక్కడ నేను ఇలా నలిపేసిన శనగపప్పులో బెల్లం వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా రెండింటిని కాస్త ఉడికించుకోవాలి దగ్గర పడేదాకా. ఇలా లూజ్గా అయినా తర్వాత గట్టిపడిపోతుంది. కొంతసేపటికి ఇలా గట్టిపడిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నా. ఇక్కడ ఈ రెండింటిని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఈ పిండి బాగా నానిపోయి ఉంటుంది. ఒకసారి అలా కలిపేసుకొని మనం చపాతీ చేసుకునే పీటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఆ పిండిని ఇలా వెడల్పుగా చేసేసి కొంచెం పూర్ణం తీసుకొని మధ్యలో పెట్టేసి ఇలా మొత్తం పిండంతా కవర్ చేసేసుకొని చేతితో నీట్గా ఒత్తుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. కింద పీటకి ఆయిల్ రాసుకోవాలి, మన చేతికి ఆయిల్ రాసుకుంటే ఇలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు. ఇలా వెడల్పుగా చేసేసుకొని ఆయిల్ అడుగున రాసాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటి పిండం మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని నీట్గా 2 వైపులా చక్కగా కాల్చేసుకోవాలి. పిండి కొంచెం బయటికి కనిపించినా ఏమీ కాదు, కాలుస్తున్నప్పుడు అది అతుకుపోతుంది. ఇలా 2 వైపులా చక్కగా కాల్చేసుకోవాలి. నెయ్యితో అయితే భక్షాలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నూనెతో కూడా బాగుంటుంది, రెండిటితో కూడా చేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక దాన్ని తీసేసుకొని పైన వేయించుకున్న గసగసాలు, ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా. దీంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.